నమస్తే, వెల్కమ్ బ్యాక్ మాల్దర్ పిల్ల ఛానల్. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే మనం బీచ్కి వెళ్తున్నాం అనమాట. ఈరోజు పౌర్ణమి స్నానం చేద్దామని చెప్పి ఈ ప్లాన్ కోసమే నిన్నటి ప్లాన్ ఎక్స్టెండ్ చేసుకుని నిన్న వెళ్ళి వచ్చేసాం. కాబట్టి ఈ రోజు వెళ్తున్నాం, కానీ నిన్న అంత ఫుల్ఫిల్గా అవ్వలేదు. ఏమైనా టైం కుదిరితే మళ్ళీ ఇంకోసారి రౌండ్ వేసేద్దాం, అంటే మనసుకి తృప్తి చెందాలి కదా. అందుకు ఇప్పుడైతే మనం ఆల్రెడీ లేట్ అయిపోయింది. అసలు స్నానాలు అంటే పొద్దున్నే చేయాలి, కానీ మనకి నిన్న పొడికిని టైం ఏం ఫిక్స్ అవ్వలేదు, కానీ లేచేసరికి లేట్ అయింది. కాబట్టి ఇంకా గిఫ్లు ఏమీ లేవు, జస్ట్ లేచిన వాళ్ళు బ్రష్ చేసుకుని వెళ్ళిపోయారు. స్నానాలు ఎందుకంటే అక్కడే కాబట్టి, అందుకే నిద్ర మొహాలు కనిపిస్తున్నాయి మీకు. సో ఇక్కడ మళ్ళీ ఎలాగ అక్కడ అయితే మనకు ఫుడ్ అవైలబిలిటీ ఉండదు. ప్లస్ ఈరోజు వెజిటేరియన్, నాన్ వెజ్ అయితే ఏదైనా మేనేజ్ చేయొచ్చు కానీ వెజ్ ఉండదు. సో ఇక్కడ మనం అప్పుడు మనం బయలుదేరదాం. ఓకేనా? హాయ్ చెప్పు. హాయ్, హలో. ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఎక్కడికి వెళ్తున్నా నేహాన్? నేహాన్ ఎక్కడికి వెళ్తాను? స్నానానికి వెళ్తున్నాడు అండి నేహాన్. ఎక్కడికి? నేహాన్ స్నానము ఎక్కడికి? టాయ్స్ కూడా రెడీ నేహాన్. టాయ్స్ అక్కడ ఏముండమే అడగకూడదే, అంతే. ఓకే బాయ్, మళ్ళీ కలుద్దాం. ఫుడ్ దగ్గర కలుద్దాం మళ్ళీ, ఓకేనా? మధ్య ఆఫీస్కి వెళ్ళారు, నేను ఫుడ్కి వచ్చాను. చికెన్ నేహాన్ చెప్పు. షాపు నేహాన్ ఏంటి ఇప్పుడు ఇది? షాపు tomorrow school kada? Tomorrow school. Yes. Yeltava? Tomorrow school, yes. Appudu friends. You have friends nehande? Tomorrow school, okay. Friends? She what lagani friends unnaru meeku school? School అంటే మనోడికి ఎక్కడ లేని ఇరిటేషన్ వచ్చింది. ఖచ్చితంగా ఎలా రియాక్ట్ చేయడం వీడియో తీయాలి. స్కూల్కి వెళ్ళాడు వీడియో చేస్తానే. స్కూల్కి వెళ్ళాలి. మిస్ ఏబిసిడిఎఫ్జిహెచ్ తప్పు. ఇంక ఈరోజైతే అయిపోయాం కాబట్టి రోడ్లన్నీ బ్లాక్ ఉండటంతో మనకి డైవర్షన్ అయితే పక్క రోడ్ నుంచి ఇచ్చిందనమాట. సో మనమైతే ఆటే వెళ్తున్నాం. ఇంక ఇదైతే కుక్క ఎంత అదృష్టం చేసుకుందో చూసారా? అది జస్ట్ రౌండ్ల కోసం ఈ స్పోర్ట్స్ కార్లో తిరుగుతుంది. మనమో ఉన్నాం, దేనికైనా ఉండాలండి. ఇంకా మనకి బీచ్ వచ్చేసినట్టు కనిపిస్తుంది, కానీ కాదు, చాలా దూరం. అంటే కొన్ని బ్లాక్స్ ఉంటూ ఉంటాయి కదా, వాటికి కూడా అలా మనకి ఇప్పటి నుంచి కనిపిస్తుంది. ఇలా ½ an hour పైనే వెళ్తే మనకైతే ఈ బీచ్ వస్తుంది అనమాట. అంటే మన స్పాట్ అయితే ఇది. నిజం చెప్పాలంటే ఈరోజు కొంచెం ఖాళీగానే ఉంది, ఎందుకంటే అటు ఇటు వెళ్ళారేమో, మరి హాలిడేస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి. మనోడు మాత్రం బీచ్ నుంచి చూడగానే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు అనమాట. కానీ మంచిగా కింద అయితే కూర్చొని అయితే ఆడుకున్నాడు. మనమైతే బీచ్కి వచ్చేసాం. ఇప్పుడు వచ్చాను అంట. ఎంత అయిందనుకున్న టైం ఎవరన్నా పొద్దున్నే చెప్తారు. మనకి ఆల్రెడీ లేట్ అయిపోయింది. ప్లస్ ఇప్పుడేమో దిగొద్దు అని కూడా చెప్పారు అనమాట. జెల్లీ ఫిష్ ఏదో ఉంటుందంట. సో ఏం చేస్తాం, ఇంక ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవి నేహాన్ ఆడడం కూడా స్టార్ట్ చేసేది. నేహాన్ హాయ్ నేహాన్. సో ఏం చేస్తాం కొంచెం. ఇంక ఇక్కడ బనానా డ్రైవ్స్ కూడా చేస్తున్నారు అనమాట. ఇప్పుడైతే మనం పసుపు కుంకుమ అవన్నీ కూడా వేసేయాలి కదా, అవి లోపల అయితే ఆడతారు. ఇంక నేనైతే ఇవన్నీ వేసేస్తాను అన్నమాట. తీసుకుని వచ్చి
ఇంకెక్కడ నేను పసుపు కుంకుమ అది కూడా తీసుకొచ్చాను కాబట్టి కొద్దిగా వేసాం. అసలు ఈ లోపల నేహాంత్కి అసలు హడావిడే ఆగట్లేదు అనమాట. అడు ఏంటంటే అందులో మనం ఏదైనా వదిలితే కనుక అది మళ్ళీ వెనక్కి వస్తూ ఉంటుంది కదా, అందుకు నేహాంత్ ఎక్కువ బీచ్లో ఆడి ఆట ఏమన్నా ఉందంటే అదేనమాట. మెయిన్గా స్పెట్స్ ఇలాంటివన్నీ ఆడి తెచ్చుకున్న బొమ్మలు అవన్నీ వదిలేస్తాడు. అది కెరటం తీసుకెళ్ళి మళ్ళీ పట్టుకొచ్చి వదులుతుంది కదా, ఆ ఆట మొదలుపెట్టాడు. స్పెట్స్ వదిలేసాడు అనమాట. ఇదేమో మూర్తి చూసుకోలేదు. అది స్పెట్స్ వదిలేసాడు అంటే ఏంటి అని చెప్పి వెళ్తున్నారు. సరే స్పెట్స్ పోయినా పర్వాలేదులే అని చెప్పి ఇంకా అలా నవ్వుకుంటే అసలు నేహాంద్ అయితే నిజంగా అసలు ఆపలేకపోతున్నాం అనమాట. ఏంటో ఎదురెళ్ళిపోతున్నాడు దానికి. మళ్ళీ వచ్చి కూర్చున్నాను సేపు కూర్చున్నాడు. కానీ తర్వాత అంటే ఫస్ట్ వాటర్లోకి రాలేదు, బాగానే ఉన్నాడు. అంటే బయటే కూర్చుని బొమ్మలతో అది ఆడాడు, బాగానే ఉన్నాడు. ఒక్కసారి వాటర్లోకి వచ్చాక మాత్రం ఇంకా ఆడిని ఆపలేకపోయామన్నమాట. ఇంకా మూర్తి వచ్చిన తర్వాత నేను కూడా వేసేసాను అనమాట. నిజం చెప్పాలంటే లాస్ట్ ఇయర్ బాగా చేసినట్టు అనిపించింది, ఎందుకంటే ఒకరు వీడియో తీయడానుకున్నారు. ఈసారి మేమే కాబట్టి కొంచెం ఇబ్బంది అయింది, ఎందుకంటే నేహాంత్ ఆపాలి కదా. అసలు వీడియో తీయకూడదు అనుకున్నాను, కానీ సర్లే సరదాగా తీద్దామని చెప్పి మళ్ళీ తీసుకున్నాను అనమాట. కానీ ఈ వాటర్ కోసం లాక్ పడిపోతే లాక్ రాదు, అలా అని చెప్పి ఇలాగ తీయలేము. ఫోన్ పడిపోతే ఇలాంటి టైంలో ఎలా ఉంటుంది చెప్పండి. లాస్ట్ టైం ఏమైంది అనుకున్నారు, వినాయకుడిని కలిపేటప్పుడు మా మూర్తి గారు ఫోన్ కూడా కలిపేసారు. కాకపోతే లక్కీగా సంవత్సరమైంది ఇప్పటికి ఇంకా అదే ఫోన్లో నేను ఇప్పుడు వీడియో తీస్తున్నానంటే ఫోన్ మంచిదే కదా. నాకైతే అదే గుర్తొచ్చింది. ఇంక నెక్స్ట్ టాస్క్ వచ్చేసి మనకి ములిగాలి కదా, 3 ములుగులు. కాకపోతే మేము ములగాలంటే నేహాంద్ర కూడా చూడాలి. ప్లస్ ఏంటంటే మేము ములిగామనుకోండి వాడు మొత్తానికి పులమారిపోతుంది. అలా అని చెప్పి మేము ఆడిని వదిలేసి మేము ములగలేము. అంటే సిచ్యువేషన్ ఏంటంటే అలా ఉందన్నమాట. మేము కొంచెం హైట్ వాడి పొట్టి అలా కాబట్టి ముందు వాడిని అలా పట్టుకుని జస్ట్ ముందు తల తడిచేలా ములిగి ఆ తర్వాత వాడిని గట్టు మీద కూర్చోబెట్టి మనం చేద్దాంలే అని చెప్పి ఫస్ట్ అయితే 3 ములుగులు అయితే ములిగేసామన్నమాట. ఈ విధంగా నేహాంత్కైతే తాగేసాడు కూడా నీళ్ళు. తర్వాత ఏమవుద్దో చూడాలి. ఇక్కడ చాలా ఎక్కువ ఉంది, అక్కడైతే చాలా తక్కువ. అక్కడికి వెళ్ళిపోదాం. ముడుగులు అయితే ములిగేసాం కాబట్టి ఇంకా ఎదరికి వెళ్ళిపోదాం. ఓకేనా, ఫోన్ ఇంకా లోపల పెడదాం, అది ఫోన్ పోతుంది. బాయ్. Don't come. స్నానం అది చేసేసామన్నమాట. డ్రెస్ చేంజ్ చేసుకోవడం ఇక్కడ ఒక రూమ్ ఉంది కాబట్టి అక్కడ రూమ్ చేసుకున్నాం. మూర్తి కూడా అక్కడికి వెళ్ళారనమాట. సో ఇంక ఇప్పుడు గుడి కూడా పక్కన కనిపిస్తుంది కదా గుడి అక్కడ. సో మనం అక్కడికి వెళ్ళిపోయి తర్వాత ఫుడ్ తినేసి ఇంకా నెక్స్ట్ ప్లాన్ అయితే ఇంకా డిసైడ్ అవ్వలేదు. సో ఓకేనా, నేహాంత్ స్నానం చేశాడు కానీ చూసారు కదా ఇంకా మళ్ళీ బయట ఆడుతున్నాడు. సో ప్రస్తుతానికి ఈరోజు చాలా క్రౌడ్ తక్కువ ఉందనే చెప్పాలి. బాదం కాయలు దొరికినాయి కానీ ఇందులో ఉంటాయా లేదా సౌండ్ అయితే రావట్లేదు. సో పిక్కలేదు. టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామంటే పక్కనే అనమాట. టెంపుల్ క్లోజ్ ఉంటుంది మేబీ. సో ఒకసారి జస్ట్ దర్శనం అలా బయట నుంచే ఏదో దేవుడు దండం పెట్టిన వద్దాం. ఇంకా అనుకున్నట్టే గుడి కూడా క్లోజ్ చేసేసారనమాట. అసలు మాదే తప్పులేండి, అంటే మనం రావడం లేటు కాబట్టి క్లోజ్ అయింది. ఇంతకు ముందు దాకా అయితే పూజలు అయితే చేశారు. మినిమం 2-2:30 దాకా కూడా ఉన్నారు. కాకపోతే మనం ఏంటంటే అక్కడ జెల్లీ ఫిష్ అన్నారని చెప్పి కూర్చుని పోయాం సగం టైము. అలా స్నానం అదే అయ్యేసరికి డ్రెస్ చేంజ్ చేసేసరికి లేట్ అయిపోయింది. మనం వచ్చేసరికి కరెక్ట్గా అప్పుడే క్లోజ్ చేశారనమాట. అంతకు ముందు అంతా కూడా జనం ఉన్నారు. ఇక్కడ గుడి దగ్గర అయితే ఎక్కువ మంది జనం ఉన్నారులేండి. ఫుడ్ అది కూడా వెళ్ళే పెట్టారు. మామూలుగా అయితే మాకు తెలీదు, దర్శనానికి వెళ్తే గుడి అయితే క్లోజ్ అమ్మ, భోజనాలు అయితే చేసేయాలండి, ఒక 5 ఎంతమంది ఉన్నారు లోపల అన్నారు. సో ప్రసాదాన్ని వద్దండం ఎందుకని చెప్పి మేము అయితే వచ్చామంట ఆల్రెడీ. ఎందుకంటే పొద్దున్నే మేము ప్యాక్ చేయించుకొని వచ్చాము, ఎందుకంటే ఇక్కడ ఫుడ్ ఉండదని. కానీ ఆ దేవత మనకి ఆశీర్వాదంకి ఫుడ్ ఇచ్చారు దర్శనం ఇవ్వకపోయినా. సర్లే ఇంకా తినడానికి కూడా మేము వచ్చాము. ఇక్కడ కూరలు అది కూడా 3-4 వెరైటీలు అయితే ఉన్నాయి. సేమియా, అదే సిరన్నము, గారెలు అన్నీ ఉన్నాయి. సాంబారు, ఆలూ కర్రీ, అలాగే ఏంటి గుమ్మడికాయ కూర, పప్పు, క్యాబేజీ కర్రీ, సాంబార్,
ఇంకా రసం అన్నీ ఉన్నాయన్నమాట, పాపడ్. కానీ నిజంగా భోజనాలు కూడా చాలా బాగున్నాయి. ఇంకా మాకు రసం వేసుకోమని గ్లాస్తో కూడా పెట్టారు, కానీ ఇంకా మేము అదంతా వేసుకుని కొద్దిగా భోజనం. ఇదనమాట టెంపుల్ క్లోజ్ చేసుకున్న భోజనాలు అవుతుంది. నేహం తట్టి వెళ్ళకూడదు, మొన్న ప్లేట్ వెళ్ళు లా దాదా కమ్ కమ్. చూసారు కదా, అక్కడ ఉయ్యాలవి కడతారనమాట. గుడి ఇక్కడ కానీ క్లోజ్. ఇది బీచ్, ఇదంతా బీచ్. మనకి ఫుల్గా తినేసాం. టాయిలెట్స్ అవి కూడా ఉన్నాయి, కానీ మనం అక్కడ మనీ పే చేసి వెళ్ళాము. ఇక్కడైతే ఫ్రీ అనమాట. అంతా అయిపోయింది. ఇంకా సే బాయ్ బీచ్. బీచ్కి బాయ్ చెప్పరా, బాయ్ చెప్పి నేహన్. మొత్తం అయిపోయింది, ఇంకా స్టార్ట్ అయిపోతున్నాను అనమాట ఇంటికి. బాయ్ బాయ్ బీచ్. మళ్ళీ ఎప్పుడు వస్తాము. చూసారు కదా, బీచ్ చాలా అందంగా ఉందా. బీచ్ ఎక్కడున్నా అందంగానే ఉంటుందిలేండి, ఎందుకంటే దాని స్పెషలే అది కాబట్టి. కానీ మలేషియాలో ఇంకొంచెం స్పెషల్, ఎందుకంటే ఎండ తెలియకుండా చెట్లు ఉంటే వాటర్ కూడా చాలా క్లియర్గా ఉంటుంది, కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడ చాలా స్పాట్లు ఉన్నా కూడా అన్ని స్పాట్లు బిజీగానే ఉంటుంది, ఎందుకంటే ఒక్కొక్క స్పాట్కి ఒక్కొక్కటి స్పెషల్ ఉంటుంది కాబట్టి. మనం వెళ్ళిన చోట అనుకోండి గుడి ఉందా, అలాగే మనకి అది ప్రైవేట్ బీచ్లా అనిపిస్తుంది, కాబట్టి ఇంకా బాగుంటుంది. ఇక్కడ అన్నీ కూడా ముందుకెళ్ళామనుకోండి, బతు ఫేరంగాని మెయిన్ అనమాట, మెయిన్ స్పాట్ అది. అక్కడైతే మనకి పారాషూట్లు అన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడైతే ఈ మధ్యలో ఇక్కడ ఏంటంటే బనానా డ్రైవ్ అయ్యి కూడా ఇప్పుడు మనం ఉన్న చోట కూడా ఉందలే, కాకపోతే అక్కడ ఇంకా ఎక్కువ ఉంటాయి అనమాట, డ్రైవ్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ నేను చాలా ఇయర్స్ బ్యాక్ వెళ్ళాను, మళ్ళీ అయితే వెళ్ళలేదు. సో అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు ఏంటో మనకే తెలియదు. ఇంకా మనం ఈ ప్లాన్ తర్వాత ఏంటి, మనం టెంపుల్కి కూడా వెళ్దాం అంటున్నాం కదా, తైపోసాం కాబట్టి ఇప్పుడు కావులు అవన్నీ బాగా జరుగుతాయని వెళ్దాం అంటున్నాం. కానీ నిజానికి అసలు అప్పుడే మేము చాలా నడిచాం, కానీ ఇంకా ముందు నుంచి నడాల్సి వస్తుంది. మొత్తం బ్లాక్ చేసేసారనమాట. అంత లేకపోతే సరే మేము దాన్ని అయితే వదిలేసాము. ఇంకా నేహా దగ్గర మంచిగా ఆడుకుంటున్నాడు. అదండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చిందని అనుకున్న, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.